వెల్కమ్ టు ఫుడ్ రెసిపీ వరల్డ్. ఈరోజు మనం 100 దోశ వెరైటీస్ లో భాగంగా మొదటి దోశ వేరియేషన్ చూస్తున్నాం. ఎగ్ దోశ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా రెడీ చేసుకున్న దోశ పక్కన ఉంచుకొని తర్వాత ఒక బౌల్లో ఒక ఎగ్ని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు అనేది ఆప్షనల్. ఆల్రెడీ దోశ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత కొంచెం కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, వీటన్నిటిని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కారం ఎగ్ లో వేసి బాగా కలుపుకోవడం వల్ల ఎగ్ దోశ చాలా టేస్ట్ గా వస్తుంది. తర్వాత పెనం బాగా వేడైన తర్వాత అందులో దోశను పోసుకోవాలి. ఈ దోశ కొంచెం కాలిన తర్వాత దానిపైన ముందుగా కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని దాన్ని దోశ మీద బాగా వచ్చేలాగా పరుచుకోవాలి. ఈ ఎగ్ ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మీద. దీన్ని ఆయిల్ వేసుకుని దోశ కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చి తర్వాత సర్వ్ చేసుకోవడం. దోశ మామూలుగా పోసుకోవడం కంటే ఈ ఎగ్ దోశ వేరియేషన్ చాలా రుచిగా ఉంటుంది. మరో 99 రకాల దోశ వేరియేషన్స్ త్వరలో మీకోసం అందజేయబోతున్నాం. వాచ్ చేస్తూ ఉండండి ఫుడ్ రెసిపీ వరల్డ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వంటల కోసం foodrecipeworld.com వెబ్సైట్ ను సందర్శించండి.